Hello Kushikam Games, how are you all? ఈ రోజు నేను మీ ముందుకి యాజ్ ప్రామిస్డ్ 2025 జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్స్ క్వశ్చన్ పేపర్ నుంచి కెమిస్ట్రీ సబ్జెక్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ కి డీటెయిల్డ్ ఆన్సర్స్ అయితే చూస్తున్నాము. ఆ సిరీస్ లో ఇది థర్డ్ వీడియో అన్నమాట. ఈ వీడియోలో కూడా నేను బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ అయితే మీ ముందు తీసుకొచ్చాను. వితౌట్ ఎనీ డిలే లెట్ us start our video. So this is the question I'm going to discuss today. ఏంటంటే డెన్సిటీ ఆఫ్ 3 molar కాన్సన్ట్రేషన్ అయితే ఇచ్చారు. 3 molar NaCl సొల్యూషన్ యొక్క డెన్సిటీ 1.5 grams per ml అయితే ద మొలారిటీ ఆఫ్ ద సొల్యూషన్ ద మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్ ఎంత ఉంటుంది అని అడిగాడు. అంటే మొలారిటీ ఇచ్చారు, డెన్సిటీ ఇచ్చారు. యాక్చువల్గా మొలాలిటీకి మనకి డిఫరెన్స్ తెలుసు. ఏంటి మనకి మొలారిటీ అనేది మనకి వాల్యూమ్స్, డినామినేటర్లో మనకి వాల్యూమ్స్ చెప్తాము. అలాగే మొలాలిటీకి మనము మాస్ చెప్తాము, పర్ కేజీ అని చెప్తాము. సో ఆ డిఫరెన్స్ మీద బేస్ చేసుకుని ఈ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. సో అయితే ఈ మొలారిటీకి ఉన్న రిలేషన్ అంటే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇది డైరెక్ట్ ఫార్ములా, మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా నోట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అయితే 1.25 grams per ml అనమాట క్వశ్చన్లో ఇచ్చింది. సో ఫార్ములా చెప్తున్నాను చూడండి. మొలాలిటీని మనం స్మాల్ ఎంతో చెప్తాము. అలాగే ఈక్వల్ టు మొలారిటీ into 1000 డైరెక్ట్ ఫార్ములా చెప్తున్నాను. మొలాలిటీకి విత్ హెల్ప్ ఆఫ్ డెన్సిటీ ఉన్న ఫార్ములా 1000. మొలాలిటీ ఈక్వల్ టు మొలారిటీ into 1000 డివైడెడ్ బై 1000 into డెన్సిటీ మైనస్ మొలారిటీ ఇంటూ మాలిక్యులర్ వెయిట్. సో మాలిక్యులర్ వెయిట్ అంటే దేనికి? ఇప్పుడు NaCl కి సంబంధించిన మాలిక్యులర్ వెయిట్ వేసుకోవాలన్నమాట. మనకు అన్ని తెలిసాయా చూడండి. మొలారిటీ క్యాపిటల్ M వచ్చేసి నాకు 3 molar ఉంది. అలాగే డెన్సిటీ వచ్చేసి 1.25 grams per ml ఉంది. అలాగే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ NaCl సోడియంకి వచ్చేసి మనకి 23 ఉంటుంది. అలాగే క్లోరిన్కి వచ్చేసి మనకి 35.5 ఉంటుంది. సో ద మాలిక్యులర్ మాస్ మనకి ఎంత వస్తుంది? 0.5, 8 and 5, 58.5. సో ఈ 3 వాల్యూస్ మొలారిటీ, డెన్సిటీ, మొలారిటీ అండ్ మాలిక్యులర్ వెయిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డైరెక్ట్గా ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. 3 into 1000 డివైడెడ్ బై 1000 ఇంటూ డెన్సిటీ 1.25 మైనస్ 58.5 మాలిక్యులర్ మాస్ ఇంటూ 3 మొలారిటీ. ఇలా సబ్స్టిట్యూట్ చేసి దీన్ని సింప్లిఫై చేస్తే మనకి వచ్చే ఆన్సరు 2.79 మోలాల్ అది వస్తుంది అనమాట. సో ఐ విష్ ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కుషికం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కెమిస్ట్రీకి సంబంధించిన ఏ క్వశ్చన్లో అయినా ఏ డౌట్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఐ విల్ మేక్ అన్ ఇన్ఫర్మేటివ్ డీటెయిల్డ్ వీడియో అబౌట్ ఇట్ అండ్ ఐ విల్ పోస్ట్ ఇట్ ఫర్ యూ. Okay, see you with another video. Until then, bye.